రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోటల పెంపకం కూడా కాలానుగుణంగా ఉంటుంది. మారుతున్న కాలాలను బట్టి మొక్కల పెంపకంలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా శీతాకాలం దాదాపు ముగిసి వేసవి కాలంలోకి అడుగు పెట్టబోతున్న క్రమంలో పెరటి తోటల్లో పెంచుకునే మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో అతి ముఖ్యమైన నీటి యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులపై మిద్దె తోట నిపుణుడు సాంబశివుడు సలహాలు సూచనలు ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. నగరాల్లో మిద్దె తోట పెంపకం పెరుగుతున్న క్రమంలో కొత్తగా మిద్దె తోట సాగు చేపట్టాలని సిద్ధమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాబోతున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో వేసవి కాలంలో ఇంటి పంటల సాగు చేయాలంటే ఎలా సిద్ధమవ్వాలి, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సాంబశివుడు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిద్దె తోట నిర్వహించడంలో కొంచెం మెలకువలు, తర్వాత ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మిద్దె తోటలో కూరగాయలు పెంచడం అన్నది కాలానుగుణంగా మనం పెంచాలి. అంటే కాలానికి అనుసంధానం చేసి మనం మొక్కలు పెంచితే మనకు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు వేసవి కాలం ఆసన్నమైంది కనుక వేసవి కాలంలో మనం ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మీద మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాము. ముఖ్యంగా వేసవి మొదలు కాకముందే నారు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో నారు తొందరగా రాదు. విత్తనము విత్తిన తర్వాత విత్తనం మొలకెత్తడంలో వేడికి ఆ విత్తనము సరిగా మొలకెత్తదు. సో మనము వేసవి అంటే జనవరి ఎండింగ్ వరకే ఆల్రెడీ విత్తనాలు విత్తుండొచ్చు. అంటే ఈ నారు పోసుకొని నారు ఒక 4-5 ఇంచుల దశలో మనం మొక్కలు పెంచుకున్న తరుణం ఇది. వేసవి కాలంలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. నీటి ఎద్దడికి గురైపోయి మొక్కలను చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరం వస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల లోపల మనము ఉదయము సాయంకాలం మొక్కకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. మొక్క పూర్తిగా తడిచేంత వరకు మనం తడపాల్సిన అవసరం వస్తుంది. అది తర్వాత ఈ వేసవి కాలంలో ఏవి ఎక్కువగా మనకు ఆశించిన ఫలితాలు ఇస్తాయి, ఏ మొక్కలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి అవి కూడా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎన్నుకొని అవి పెంచుకుంటే మనకు చాలా సులభసాధ్యంగా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ మనం సమకూర్చుకోగలుగుతాం. మన ఇంట్లోనే మన మిద్దె తోటనే సమకూర్చుకోగలుగుతామండి. సో ఈ కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. జనరల్గా సమ్మర్ వెజిటబుల్స్ ఏమేమి వస్తాయి. సమ్మర్లో కుకుంబర్ వస్తుంది, తర్వాత వంకాయ వస్తుంది, బీర కూడా వస్తుంది. బీర తగినంతగా రాకపోయినా బీర కూడా వస్తుంది. కుక్కర్ బిట్టేసి సొర కూడా వస్తుంది, బెండి వస్తుంది, తర్వాత మన పాలకూర, తర్వాత తోటకూర, తర్వాత గంగవాయల కూర ఎక్కువ వస్తుందండి. టమాటా అయితే మనకు 364 days వస్తుంది. వంకాయ వస్తుంది. సో పొట్ల కొంతవరకు అంటే అప్ టు మార్చి వరకు వస్తుందండి. మిగతా మార్చి తర్వాత పొట్ల రావడం కష్టమవుతుంది మనకు. నీటి యాజమాన్యం ఏమిటి అంటే పొద్దున సాయంకాలం కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత షేడ్ నెట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏ మొక్క అయినా కానీ 36-37 degrees తర్వాత టెంపరేచర్ తర్వాత తట్టుకునే శక్తి వాటికి ఉండదు. సో అందుకోసమే ఈ గ్రీన్ షెడ్ అన్నది ప్రొవైడ్ చేస్తే మనకు చాలా వరకు అన్ని మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా పెంచుకొని మంచి ఈల్డ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే పోషక విలువలు ఎలా ఇవ్వాలి అన్న సమస్య వచ్చింది. పోషక విలువలకు వచ్చినప్పుడు మొక్కకు పోషక విలువలు అధికంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పోషక విలువలు మాత్రము పాటింగ్ మిక్స్ అన్నది మనం తయారు చేసుకున్న తర్వాత ఎవ్రీ 15 daysకి ఒకసారి మాత్రము కంపల్సరీ మనము వర్మీ కంపోస్ట్ కానీ లేకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ తప్పనిసరిగా ఇవ్వాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకు ఈ WDCతో తర్వాత జీవామృతాలు, తర్వాత ఈ పంచగవ్య, ఇలా మనం సేంద్రియ పద్ధతిగా సుభాష్ పాలేకర్ గారు, తర్వాత చవాన్ క్యూ సైంటిస్ట్ వారి ద్వారా మనము తెలుసుకున్న చాలా బయో ఎంజైమ్స్ కానీ తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ మనము తడపా ఎవ్రీ 15 daysకి ఒకసారి ఇస్తే మనకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈల్డ్ అన్నది ఎక్కువ వస్తుంది. మొక్క ఎక్కడ కూడా స్ట్రెస్కు గురి కాకుండా వాటికి ఈ సమ్మర్ని అధిగమించే స్థాయికి ఎదిగి మనకు మంచి ఫలితాలను ఇస్తాయండి.
సో పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్, ఈ పెస్టిసైడ్స్ సమ్మర్లో శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చినంత పెస్ట్ ఇప్పుడు అంత రాదు. పెస్ట్ ఒకటి ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు, చూసినారా. మనకి ఈ సమ్మర్లో కొన్నిటికి మనకి నీటి యాజమాన్యం మీద మనకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కానీ పెస్ట్ అంతగా ఉండదు. పెస్ట్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా సులువుగా మనము అధిగమించవచ్చు. అయితే ఇది ఒక ఆల్రెడీ నానుడి ఉంది కదా, చేతికి మించిన ఆయుధం లేదు. మనము తోటలో సాయం సమయంలో విహరించేటప్పుడు మనకి ఏదన్నా కానీ చీడపీడలు కనపడ్డప్పుడు మాత్రం ఒక చేతితో ఆ చీడపీడలను ఐసోలేట్ చేసేసి దాన్ని తుంచి బయట పడేస్తే, దూరంగా పడేస్తే చాలా వరకు మళ్ళీ అవి రావు. ఈ పేనుబంక, తర్వాత మన తెల్ల పేను, నల్ల పేను, ఇటువంటివన్నీ చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. అవి సహజంగా ఈ పాలినేషన్ కోసము ఇన్సెక్ట్స్ ద్వారా కానీ తర్వాత బర్డ్స్ ద్వారా కానీ ఇవి వచ్చినప్పుడు వాటిని మనకి ఎక్కడైతే కనపడతాయో విహరించినప్పుడు, కానీ రాత్రి సమయంలో 7-7:30 ప్రాంతంలో మనం ఒకసారి విహరించినప్పుడు లైట్ వేసుకొని మనం చూస్తే మనకి ఏదన్నా చిన్న చిన్న క్రిములు, ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఏమన్నా అంటే శత్రు పురుగులు అంటారు. మిత్ర పురుగులు, శత్రు పురుగులు రెండు ఉంటాయి కనుక ఈ శత్రు పురుగులను ఎలిమినేట్ చేసేస్తే మనకు ఏ సమస్య రాదు. సమ్మర్లో యాక్చువల్గా చాలామందికి అపోహ ఉంటుందంటే సమ్మర్లో మనకు వెజిటబుల్స్ రావు మనము అనుకుంటాం. ఎక్కడ ఉంటుందంటే నీటి ఎద్దడి ఉన్న దగ్గరనే మాత్రమే మనకు ఆ వెజిటబుల్స్ రావండి. నీరు సమృద్ధిగా మనం ఇవ్వగలిగినవనుకంటే అబండెంట్ సూర్యకిరణాలు వస్తాయి, సూర్యరశ్మి ఉంటుంది. ఈ సూర్యరశ్మి ముఖ్యం, ఎందుకంటే ఫోటోసింథసిస్ ద్వారా అవి వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకొని మనకు ఆహారాన్ని ఇస్తాయి. సో సమ్మర్లో మనము ఈ నీటి యాజమాన్యం సరిగ్గా మెయింటైన్ చేసి తర్వాత షేడ్ నెట్ ప్రొవైడ్ చేస్తే అన్ని కాలాల కన్నా ఎక్కువ మనకు దిగుబడి ఈ యొక్క మిద్దె తోటలో మనం నిర్వహించుకునేందుకు మంచి సదవకాశం అండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మిద్దె తోట సమ్మర్లో మెయింటైన్ చేయడం అన్నది. మీకు మిద్దె తోట వలన చాలా సమ్మర్లో ఉపయోగాలంటే ఇదివరకు చాలా పలుమార్లు దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. టెంపరేచర్ 6 నుంచి 8 డిగ్రీస్ టెంపరేచర్ మీకు ఇంట్లో తగ్గుతుందండి. ఏసీ పెట్టుకునే ఆవశ్యకత ఉండదు. ఏసీని మనం ఏసీ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు. కూలర్లు కూడా మా ఇంట్లో ఈవెన్ ఐ డోంట్ కీప్ కూలర్ ఆల్సో, కూలర్ను కూడా మేము పెట్టుకోము. ఎందుకంటే ఈ యొక్క మొక్కలు వేడిని అబ్జర్వ్ చేసుకొని మనకు చల్లదనాన్ని ఇస్తాయండి. ఉదయం 8-9 గంటల లోపల నీరు ఇవ్వాలండి. తర్వాత సాయంకాలం 6 నుంచి 7 గంటలకు నీరిస్తే మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం సూర్య కిరణాలు సోకినప్పుడు, అంటే సూర్యుడి కిరణాలు చాలా ఘాటుగా ఉన్నప్పుడు మాత్రము మనము నీరు అందించకూడదని, మొక్కలకు నీరు పోయకూడదు. నీరు పోస్తే మనకు నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. సో పాటింగ్ మిక్స్లో మనము ఆల్రెడీ చాలా పలుమార్లు విషయాలు మాట్లాడుకున్నాం. పాటింగ్ మిక్స్లో కోకోపిట్ అన్నది 30% మనము యాడ్ చేస్తాము. ఈ కోకోపిట్ అన్నది ఏంటనంటే మాయిశ్చర్ను రిటైన్ చేస్తుంది కనుక మంచి డ్రైనేజు, పార్ట్కి మాత్రం మంచి డ్రైనేజ్ ఉండాలండి. ఎనీ ఎక్సెస్ వాటర్ షుడ్ బి డ్రైన్డ్ అవుట్. తర్వాత ఒక చిన్న వేలు పెట్టి మనం ఒక 1 ఇంచ్ డీప్గా మనము ప్రెస్ చేసి చూస్తే మనకు ఎందుకంటే మీద డ్రైగా కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు మీద డ్రైగా కనపడుతుంది. కానీ కొంచెం వేలుతోని మనం కొంచెం కుచ్చి చూస్తే ఏమవుతుందంటే లోపల పదనగా ఉంటే మాత్రం నీరు ఇవ్వకూడదు. అనవసరంగా నీరు ఇచ్చేస్తే అది ఎక్కువైపోతుంది కదా దానికి. అందుకోసమే నీరు ఇవ్వకుండా నీటి యాజమాన్యం చాలా సమర్థవంతంగా చేస్తే మనకు ఆశించిన ఫలితాలు ఇస్తాయండి. నీరు తగిన మోతాదులో మనం ఇవ్వడానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందండి. డ్రిప్ ఇరిగేషన్లో మంచి సౌకర్యం ఉంది మనకు. అంటే ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. ప్రతి పార్ట్కు డ్రాప్ పడుతుంది. ఒక 15 నిమిషాల వరకు మనం డ్రిప్ ఆన్ చేసుకుంటే ఆ డ్రిప్ ద్వారా మనకు చక్కగా మొక్కకు కావాల్సింది నీరు అందించగలుగుతాం. అయితే ఈ డ్రిప్ విషయానికి వచ్చినప్పుడు చాలా వరకు మిద్దె తోటలో డ్రిప్ ఎందుకు, తర్వాత ఇది చాలా వ్యయంతో కూడుకున్నది అన్నీ ఒక అపోహలు ఉంటాయి. ఇది డ్రిప్ అన్నది వ్యయంతో కూడుకున్నది కాదండి, చాలా చౌకగా వస్తుంది. ఎందుకంటే డ్రిప్ మెటీరియల్ అంతా కూడా ఏ ట్యాక్సులు లేకుండా మనకు విక్రయించబడుతున్నాయి. తర్వాత ప్రభుత్వాలు కూడా వీటికి మంచి ఎంకరేజ్ చేసి డ్రిప్ ఇరిగేషన్ను ట్యాక్స్ తగ్గించి మనకు విక్రయించడం జరుగుతుందండి. అయితే వీటిలో ఈ డ్రిప్ ఇరిగేషను దాదాపు 200 పాట్స్కు అరౌండ్ 1500 రూపీస్ లోపల మనము సమకూర్చుకోగలుగుతాం. గ్రావిటీలో మనకు డ్రిప్పు నీరు అందించేటట్టుగా మనము అమర్చుకోవాలి. ఒక 200 లీటర్స్ ఒక
చిన్న బ్లూ ట్రబ్బు దానికి ఒక హోల్ చేసేసుకొని దానికి 16 mm అంటే డ్రిప్ ఆల్వేస్ 16 mmలో వస్తుందండి. దానికి ఎల్ బెండ్స్ తర్వాత డ్రిప్పర్సు ఇవి మీకు చౌకగా మన హైదరాబాద్ పట్టణాలలో మాత్రం చౌకగా దొరుకుతాయి. మన రాణిగంజ్లో దొరుకుతాయండి. బాలాజీ ఆగ్రో ట్రేడర్స్లో మీకు చాలా చౌకగా దొరుకుతాయి. ఏడాది ఆశాంతం పండే పంటలు చాలా అరుదు. చాలా వరకు సీజనల్ పంటలే ఎక్కువగా ఉంటాయి. ఆ క్రమంలో వేసవి కాలంలో ఎలాంటి మొక్కలకు అనువుగా ఉంటుంది, అదేవిధంగా మొక్కల ఎదుగుదలకు ఎండాకాలంలో సేంద్రియ ఎరువులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి మొక్కకు ప్రతి పార్ట్లో మల్చింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. మల్చింగ్ అంటే చాలామందికి కన్ఫ్యూజన్ అరైజ్ అవ్వచ్చు. మల్చింగ్ అంటే పెద్ద ఏదో కాదండి. ఎండుటాకులు ఉంటాయి మన తోటలో, ఎండుటాకులు పడతాయి. తర్వాత మీకు వేప ఆకులు కానీ, తర్వాత ఇప్పుడు ఆకులన్నీ వేసవి కాలం ముందు జనవరి ఫిబ్రవరిలో మీకు ఆకులు ఎక్కువగా రాలుతాయి. ఆ ఆకులు మనం గన్ని బ్యాగులో సేకరించి మన దగ్గర స్టాక్ పెట్టుకొని ప్రతి కంటైనర్లో ఇలా మనము మల్చింగ్ చేసుకుంటే నీటి యాజమాన్యంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. మనం అందించిన నీరు మొక్కకు ఎవాపరేట్ కాకుండా చక్కగా ఇది కాపాడుతుంది. తర్వాత వీడును కూడా రాకుండా చేస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టెర్రస్ గార్డెనింగ్ అండి. ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ మల్చింగ్ మాత్రం ఏర్పాటు చేస్తుంది. ఈ మల్చింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మల్చింగ్ లాగా ఇది మొక్కలో ఉన్న వాటర్ బయటికి పోకుండా, అంటే పాటింగ్ మిక్స్లో వాటర్ ఎవాపరేట్ కాకుండా కాపాడుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత దీని మీద మనం ఏదైనా పాటింగ్ మిక్స్ వేసినప్పుడు ఇది మెన్యూర్గా తయారవుతుంది. ఇది మొక్కకు హ్యూమస్గా డెవలప్ అవుతుందండి. దీనివల్ల సూక్ష్మ క్రిములు మొక్కలో సూక్ష్మ క్రిముల పాత్ర 40% ఉంటుందండి. మనం ఇచ్చే పోషక విలువలు కానీ నీటి కన్నా సూక్ష్మ క్రిముల యొక్క పాత్ర 40% ఉంటుంది. అంటే ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కానీ, తర్వాత పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా కానీ, తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా కానీ, ఇలా పీజీపీబీ అంటారు. అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియాస్. దే ప్లే ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ ప్లాంట్ గ్రోత్ అండి. వీటి వలన ఈ అందించిన నీరు ఎందుకంటే అవి తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ షేడ్లో అవి పెరగవు. సో ఈ మల్చింగ్ వలన ఆ మైక్రోబ్స్ యొక్క సంఖ్య నంబర్ ఇంక్రీజ్ అయిపోయి వాటర్ రిటైన్ చేసి మొక్కకు కావలసిన పోషక విలువలను ఈ యొక్క సూక్ష్మ క్రిములు అందిస్తాయండి. సో ఈ మల్చింగ్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. మనము షేడ్ నెట్ గురించి మాట్లాడుకున్నాము. షేడ్ నెట్తో సహా ఈ మల్చింగ్ మాత్రం ప్రతి పాట్లో మనం మల్చింగ్ చేసుకుంటే మనకు మొక్క ఆరోగ్యవంతంగా. తర్వాత ఈ మల్చింగ్ వలన మనకు చీడపీడల బెరద కూడా ఉండదండి. సపోజ్ ఏదైనా బయట నుంచి ఏదైనా ఇన్సెక్ట్స్ పాలినేషన్ కోసం వచ్చినప్పుడు వాటికి పాదాలకు అంటుకొని ఏదన్నా మైక్రోబ్స్ కానీ అంటే పెస్ట్ ఏదన్నా దీంట్లో పడినప్పుడు కూడా అది మళ్ళీ ఎక్కువ మల్టిప్లై అయ్యి దీనికి మల్టిప్లై కాకుండా ఈ మల్చింగ్ కాపాడుతుందండి. జీవామృతం మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే, జీవామృతం మనం మొక్కకు ఎందుకు అందిస్తున్నామంటే ఈ యొక్క పీజీపీబీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో వాటి యొక్క అంటే సంఖ్య పెరగడానికి, అవి మొక్కకు పోషక విలువలను అందించడానికి ఎలా ఉపయోగపడేటందుకే మనము ఈ యొక్క జీవామృతాన్ని మనం ఇస్తున్నాం. జీవామృతం వలన వాటర్ యొక్క రిటెన్షన్, అంటే మొక్కకు వాటరు ఎక్కువ అవసరం లేకుండా ఆ జీవామృతం మనకు దోహదకారిగా పనిచేస్తుందండి. కీటకాలు, పక్షులు ఈ పాలినేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయండి. ఈ యొక్క పాలినేషన్ అన్న విషయము మనము ఇంత యాజమాన్యం చేసి ఇంత యొక్క పోషక విలువలు ఇచ్చి తర్వాత మనకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ పడిపోయినాయి, సో మాకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అన్న చాలా వరకు ఒక సమస్యగా అందరూ అనుకుంటుంటారు. దీనికి మనము హ్యాండ్ పాలినేషన్ మాత్రం చేసుకోవాలండి. హ్యాండ్ పాలినేషన్ చేసేటప్పుడు కొంచెం మనం బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేల్ ఫ్లవరు, ఫీమేల్ ఫ్లవరు, తర్వాత రెండు ఒకే ఫ్లవర్లో ఉంటాయి. అయితే ఈ క్రాస్ పాలినేషన్కు తోడ్పడేందుకు మనము సాయం సమయం కానీ ఉదయం 5 గంటల లోపల పుష్పాలు చాలా చక్కగా వికసించి ఉంటాయండి. వికసించినప్పుడు ఈ యొక్క మేల్ ఫ్లవర్ యొక్క పుప్పొడిని తీసుకొచ్చేసి మనం యొక్క ఫీమేల్ ఫ్లవర్ యొక్క
కిలోగ్రానికి మనము కొంచెం ఆనించేస్తే మనకు ఫర్టిలైజ్ అయిపోయి అది మళ్ళీ మనకు చక్కగా ఫలాలు ఇచ్చి మంచి ఆశించిన ఫలితాలు ఇస్తాయండి. ఇది ప్రతి మిద్దె తోటలో ఇది చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. అంటే అన్నీ ఇచ్చాము కానీ పాలినేషన్ కాలేదండి, పాలినేషన్ అయినా మాకు చిన్న చిన్న పిందెలలాగా పడిపోతున్నాయి అని అంటుంటారు. సో దీన్ని అధిగమించడానికి ఈ హ్యాండ్ పాలినేషన్ కొంచెం పెద్ద క్లిష్టమైన ప్రక్రియ కూడా కాదు. ఇది చాలా సులభంగా మనం చేసుకోగలుగుతాము. ఇది చేస్తే ఈ మిద్దె తోటలో సంపూర్ణంగా మనము ఆశించిన ఫలితాలను మనం తీసుకోగలుగుతామండి. ఎండాకాలం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది నీటి సమస్య. సకల జీవజాలం ఈ వేసవిలో నీటి కోసం పడని పాట్లు ఉండవు. అలాంటి క్రమంలో మన పెరటిలో పెంచే మొక్కలకు నీరు సకాలంలో అందించడం అతి కీలకమైన విషయం. మరి వేసవిలో మొక్కలకు నీరందించే విషయంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలు మీరు నీరు ఎక్కువైనా నీరు తక్కువైనా, నీరు తక్కువైపోతేనేమో వడిలి కాడలు పడిపోతాయి, నీరు ఎక్కువైపోయినా కానీ అవి పడిపోతాయి. అయితే దాంట్లో ఏమిటి అనంటే ఆకుకూర పాటింగ్ మిక్స్లో మీరు ఎక్కువ శాతము ఇసుక కానీ, నేను ఆకుకూరల యొక్క కాంపోస్టింగ్ మిక్స్కి వచ్చే విషయంలో మాత్రము 30% వర్మీ కంపోస్ట్, 30% కోకోపిట్ అండ్ 30% శాండ్ ఎక్కువగా ఉండాలి. రివర్ శాండ్ ఎక్కువగా ఉంటే మనము ఈ యొక్క ఆకుకూరలను సమర్థవంతంగా పెంచగలుగుతామండి. ఈ ఆకుకూరలు కింద పడకపోకుండా, జనరల్గా మీకు మెంతి కూరల్లో మెంతి పెంచేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి. మెంతి ఒక 4-5 ఇంచెస్ రాగానే అది కింద పడిపోతుంది. పాలకూరలో కూడా అదే సమస్య వస్తుంది. సో ఈ 5-6 ఆకుకూరలు పెంచేటప్పుడు మాత్రము మీరు ఈ పాటింగ్ మిక్స్లో మాత్రం ఈ శాండ్ పర్సంటేజ్, తర్వాత కోకోపిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి అండి. దట్ ఈజ్ వన్. తర్వాత మీకు ఇప్పుడు నేను ఇంతకుముందే ప్రస్తావించడం జరిగింది, ఇప్పుడు ఈ సమ్మర్లో మనకు పర్సులిన్ ప్లాంట్ అంటారంటే ఇది మన గంగవాయల కూర అంటారు. ఈ గంగవాయల కూర మాత్రం మనకు చాలా విస్తృతంగా పెరుగుతుంది, అంటే వీడ్ లాగా వస్తుంది. చాలామందికి దాని యొక్క ఔషధ విలువలు తెలియకపోవచ్చు. మనకు ఈ 3 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ గంగవాయల కూరలో. ఆ గంగవాయల కూరలో కంపల్సరీగా అందరూ మనము దాన్ని చాలా విస్తృతంగా వస్తుంది. మన ఏమిటి అంటే వీడ్ లాగా వస్తుంది, చాలా సునాయాసంగా పెరుగుతుంది. మీరు ప్రతి ప్లాట్లో మీకు గంగవాయల కూర, తర్వాత గలిజేరు యొక్క వీడ్ లాగా కనపడుతుంది. ఈ గలిజేరు, ఈ గంగవాయల కూర, ఈ పర్సులేన్ ప్లాంటు కంపల్సరీ మీరు వారానికి ఒక రోజన్నా మీరు మీ యొక్క ఆహారంలో అది భాగస్వామ్యం అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూట ఎక్కువగా మనకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దొరికే మొక్కల్లో అరుదైన వెజిటబుల్ ప్లాంట్ అండి ఇది, ఆకుకూరల ప్లాంట్ ఇది, అరుదైన గంగవాయల కూర. దీనిలో ఈకోసా పెంటోనిక్ యాసిడ్ అండ్ లినోలిక్ యాసిడ్ ముఖ్యమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ వలన మనకు హెచ్డిఎల్ యొక్క పర్సంటేజ్ పెరిగి, తర్వాత ఎల్డిఎల్ పర్సంటేజ్ మనకు తగ్గి, మనకు ఈ గుండెపోటు నివారణలో మనకు చాలా ఉపయోగపడుతుందండి. పర్సులిన్ ప్లాంట్ మాత్రం కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని దాన్ని వాడడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో నీటి యాజమాన్యంతో పాటు తేమని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ఈ క్రమంలో తేమ శాతం తగ్గకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి, అదేవిధంగా వేసవిలో పండే మొక్కలకు నీడని అందించే విధంగా ఎలాంటి ఏర్పాట్లతో పాటు కుండీల్లో మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో షేడ్ నెట్ ప్రొవైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు జనరల్గా మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఆ మొక్కలను ఈ వేడిని ఎలా అధిగమించడానికి జనరల్గా ఈ పొప్పాయ కానీ, తర్వాత జామ ఇలాంటి మొక్కలు ఏం చేస్తాయంటే మొక్కలు పెరిగి దాని షేడ్లో మనము కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడు టమాటా, వంకాయ, ఇప్పుడు ఇది ఉన్నాం, ఈ మిద్దె తోట ఉన్నాం. ఈ మిద్దె తోట ఇది 2nd ఫ్లోర్లో ఉంది. ఇంకా నేను షేడ్ నెట్ ప్రొవైడ్ చేయలేదు. షేడ్ నెట్ కోసం ప్రొవిజన్ పెట్టాను. కానీ అన్ని క్రీపర్స్ అన్నీ కూడా ఇలా అల్లి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ పొప్పాయ చెట్టు కూడా ఉంది. పొప్పాయ, తర్వాత ఈ యొక్క క్రీపర్స్ అన్నీ కూడా ఇలా వీటిలో ఈ నీడలో కూడా, అంటే సమ్మర్లో ఈ వేడిని అధిగమించేందుకు ఈ యొక్క పొప్పాయ యొక్క లీఫ్లు కానీ ఇవన్నీ మనకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందండి. ఇది ఒక రకమైన యాజమాన్యం. అంటే మొక్కలను మనం సమ్మర్లో ఎలా సులభంగా పెంచుకోవాలి, వేడిని ఎలా అధిగమించేందుకు ఇది ఒక దాన్ని కూడా మనం వాడుకోవచ్చండి.
ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.